Hello guys, welcome to Dhanas Chemistry channel. In this video I will explaining CSI net important questions on organometallic compounds. First one, manganese complex then treated with sodium to get the product A. The product A then react with SL chloride to get the product B. Then the presence of the heat, then finally to get the product C. To find the final product of the C, options A, B, C, D. సో ఆర్గానోమెటాలిక్ నుండి ఒక కాంప్లెక్స్ ఇచ్చాడు. 3 స్టెప్స్ కింద చేసినప్పుడు ఫైనల్ స్టెప్ సి అనేది మనకి ఏ ప్రోడక్ట్ వస్తుందని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆప్షన్స్ అనేవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఆన్సర్ కనుక చేస్తే మనకి ఇచ్చిన కాంప్లెక్స్. సో ఈ విధంగా రైట్ చేస్తాం. సో ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది సోడియం ప్రెజెన్స్లో చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అంటే మెటల్ బాండ్ బ్రేక్ అయ్యి మనకు వచ్చే అయాన్ అనేది ప్రోడక్ట్ ఏ. ఓకే, సో ఫర్దర్గా ఈ ప్రోడక్ట్ ఏ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి ఎస్ఐల్ క్లోరైడ్ని యాడ్ చేసినప్పుడు అక్కడ మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేది క్యారీడ్ అవుట్ అవుతుంది. సో ఈ క్యారీడ్ అవుట్ అవుతున్నప్పుడు సో ఈ ప్రాసెస్లో నెగిటివ్ ఛార్జ్ అనేది కార్బొనైల్ గ్రూప్ అటాక్ అవ్వగానే మనకి మైనస్ సిఎల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఫైనల్గా వచ్చిన ప్రోడక్ట్ అనేది బి. ఓకే, ఇక్కడ ఫామ్ అయిన బి ప్రోడక్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హీట్ కనుక హీట్ ప్రెజెన్స్లో హీట్ చేసినట్లయితే ఇక్కడ మనకి డి కార్బాక్సిలేట్ జరిగి ఇక్కడ మనకి సిఓ అనేది మిథైల్ గ్రూప్ అనేది మాంగనీస్ని అటాక్ అవుతుంది. ఫర్దర్గా సిఓ అనేది రిమూవ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సిఓ బై ప్రోడక్ట్. ఫర్దర్గా ఇక్కడ మనకి ఏమవుతుంది, 5 COs + 1 మెథైల్ గ్రూప్ అనేది మాంగనీస్ అటాచ్ అయ్యి 18 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఈ విధంగా రైట్ చేసుకుంటే సో ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్. సో దీన్ని ఈ విధంగా రైట్ చేసుకుంటే MnCO5 M మిథైల్ గ్రూప్. ఓకే, దిస్ ఈస్ ద కాంప్లెక్స్ ఈస్ ద సి ప్రోడక్ట్. సో ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసి థర్డ్ MnCO5CH3 దట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఆన్సర్ ఈస్ సి. సెకండ్ వన్, ది ఆర్గానిక్ స్పీసీస్ ఐసోలేబుల్ టు దిస్ కాంప్లెక్స్ ఈజ్. అంటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ లేబుల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ అనేవి ఆప్షన్ ఏ CH+, ఆప్షన్ బి CH-, ఆప్షన్ సి CH3, ఆప్షన్ డి CH. సో ఈ క్వశ్చన్కి మనం ఐసోలోబుల్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి. ఐసోలోబుల్ ఎనాలజీ. సో ఇక్కడ ఐసోలోబుల్ ఎనాలజీ ప్రకారం 14 ఎలక్ట్రాన్ కాంప్లెక్స్ అయితే మనకి ఐసోలోబుల్ దేనితో ఈక్వల్ అవుతుంది, 4 ఎలక్ట్రాన్స్తో ఈక్వల్ అవుతుంది. 15 ఎలక్ట్రాన్స్ అయితే 5 ఎలక్ట్రాన్స్తో ఈక్వల్ అవుతుంది. 16 ఎలక్ట్రాన్ అంటే 6 ఎలక్ట్రాన్స్తో ఐసోలోబుల్ అవుతుంది. 17 ఎలక్ట్రాన్ అయితే 7 ఎలక్ట్రాన్స్తో, అలాగే 18 ఎలక్ట్రాన్స్ అయితే 8 ఎలక్ట్రాన్స్తో ఐసోలోబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ యొక్క టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకిచ్చిన ఆప్షన్స్లో ఏ స్పేస్ అనేది మనకి ఐసోలోబుల్ అవుతుందో ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ మనకి ఏదైతే సమ్లో ఇచ్చాడో ఆ కాంప్లెక్స్ని తీసుకుంటున్నాం. టోటల్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఐరన్ గివింగ్ ది ఎలక్ట్రాన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 8. Carbonyl, each carbonyl having the 2 electrons, giving the 2 electrons, so that is equal to 2 into 2 is equal to 4. Next PPH3, each one giving the 2 electrons, that is equal to 2. So negative charge carries the 1 electron. Okay,
సో టోటల్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేస్తే ఇక్కడ మనకి 15 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. సో ఈ 15 ఎలక్ట్రాన్స్ కాబట్టి మనకి 15 ఎలక్ట్రాన్స్ ఐసోలోబుల్ విత్ 5 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 15 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో 5 ఎలక్ట్రాన్స్ యొక్క ఎలక్ట్రాన్స్తో ఐసోలోబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్స్ యొక్క ఎలక్ట్రాన్స్ కౌంట్ చేద్దాం. కార్బన్ 4 ప్లస్ 1 హైడ్రోజన్ అంటే 5 ప్లస్ చార్జ్ అంటే రిమూవల్ ఆఫ్ ద 1 ఎలక్ట్రాన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్. కార్బన్ 4 5 6 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 7 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కార్బన్ 4 అండ్ హైడ్రోజన్ 1 5 ఎలక్ట్రాన్స్. సో మనకి టోటల్ వ్యాలెన్స్ అనేది ఇక్కడ 15 వస్తుంది కాబట్టి ఐసోలోబుల్ విత్ 5 ఎలక్ట్రాన్స్. సో 5 ఎలక్ట్రాన్స్ మనకి ఆప్షన్ డి అనేది 5 ఎలక్ట్రాన్స్తో ఐసోలోబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.